ఇప్పుడు ఆహ్, ఈ 'పుష్ప 2' అనేది చాలా బజ్‌తో ఆంధ్రప్రదేశ్ అయితేమి దేశవ్యాప్తంగా 12,500 థియేటర్‌లో రిలీజ్ అయింది. ఓకే. రిలీజ్ అయింది కానీ ఎక్కడ కూడా ఇప్పుడు నార్త్ ఇండియాలో ఏదో పాట్నాలో జనం వచ్చారు, అక్కడ వచ్చారు, ఇక్కడ వచ్చారు అని అక్కడ ఉన్నప్పుడు మనం ఇక్కడ చదువుతున్నాం, ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ చదువుతున్నాం. ఆ! కానీ ఈ సెంటర్‌లో అంతా నార్త్ ఇండియాలో చూస్తే మనం బుక్ మై షోలో చూస్తే ఆ! 20% ఆక్యుపెన్సీయే ఉంది. ఇప్పుడు ఓకే. బాంబే లాంటి సిటీలో తెలుగు వాళ్ళు ఎక్కడ ఎక్కువగా ఉంటారో, పూనాలో తెలుగు వాళ్ళు ఉంటారు. అవును. అక్కడ కొంచెం ఉంది. పూనాలో ఉంది. ఓకే. అదే విధంగా సూరత్‌లో తెలుగు వాళ్ళు ఉంటారు. సూరత్‌లో ఉంది. అహ్మదాబాద్ డివిజన్‌లో. ఆ! కలకత్తాలో కొన్ని ప్రాంతాల్లో తెలుగు వాళ్ళు ఉంటారు. హౌరా అక్కడ ఉంటారు. అవును. అక్కడ కొంచెం ఉంది. అంతేగాని హిందీ బెల్ట్ మొత్తం దీన్ని చూసేస్తున్నారు అనే ఫీలింగ్ అయితే లేదు. ఓకే. హిందీ పరంగా. ఓకే. తెలుగు పరంగా చూస్తే ఈ టికెట్ల రేట్లు పెంచారు. రాత్రి మనం సినిమా షో కూడా జరిగింది. ఓకే. రాత్రి చూడడం జరిగింది. అవును. చూడడం జరిగిన తర్వాత ఏందంటే, ఈ సినిమా ఫస్ట్ సినిమాకి, ఈ సినిమాకి చాలా తేడా ఉంది. ఓకే. ఫస్ట్ సినిమాలో కథ ఉంది. ఆ! ఒక కథనం ఉంది. ఆ! కథ అంటే ఒక కూలివాడు ఎలా స్మగ్లర్ అయ్యి ఆ అటవిక ప్రాంతాన్ని శాసించాడు అనేది మనం ఫస్ట్ పార్ట్ లో చూసాం. కరెక్ట్. అక్కడికి ఏంటంటే వాడు పెద్ద డాన్ అయిపోయాడు అనే ఫీలింగ్ తో ఎండ్ అయింది. అవును. ఎండ్ అయింది సినిమా. అదే అవును. భైరవ్ సింగ్ షెకావత్ అనే వాడిని కూర్చోబెట్టి వాడిని అరిచేసి ఇచ్చేసి మాట్లాడి గన్ పెట్టి అది చేయడంతో ఫినిష్ అయింది. అవును. సెకండ్ పార్ట్ కి వచ్చేసరికి దీంట్లో కథ లేదు. సెకండ్ పార్ట్ లో అవునా? సెకండ్ పార్ట్ లో కథ లేదు, కథనం లేదు. ఆ! ఓపెనింగే ఓపెనింగ్ వచ్చి జపాన్ లో ఈ స్మగ్లింగ్ వాళ్ళతో ఫైట్ అది ఇది ఉంది. ఓకే. అది ఒక కళలాగే ఉంది. అది ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. జనరల్ గా చెప్పాలంటే అది లేకపోయినా ఎవరేం పట్టించుకోరు. ఓకే. ఈ భైరవ్ సింగ్ షెకావత్ ఇతని మధ్య ఈగో క్లాసెస్ ఉంటదన్నమాట ఫస్ట్ హాఫ్ అంతా. అవును. అచ్చా! ఉంటది. అంతా ఇప్పుడు ఈ ఈ సెకండ్ వర్షన్ లోనే అతనికి ఇతనికే ఉంటుందన్నమాట. ఓకే. అది కాస్త ఏమైందంటే మనమేమో అతన్ని చాలా భారీగా ఊహించుకున్నాం. మలయాళం నటుడు తించేస్తాడు అది ఇది అనుకున్నాం కదా. అవును. వాళ్ళు మలయాళంలో కలెక్షన్ కోసం అతన్ని పెట్టారు. ఆ! కానీ ఆ మలయాళ నటుడి క్యారెక్టర్ లేకుండా అన్ఫినిషింగ్ చేసేసారు ఆయన క్యారెక్టర్ ని. ఇందులో ఇప్పుడు. ఇందులో ఇప్పుడు ఆహాహా! అన్ఫినిషింగ్ అయిపోయింది. ఓకే. చాలా మంది క్యారెక్టర్లు ఉన్నారు ఈ సినిమాలో. ఆ! జగపతి బాబు ఉన్నాడు, లావు రమేష్ ఉన్నాడు. ఆ సినిమాలో లేని వాళ్ళు ఈ సినిమాలో ఉన్నారు. ఓకే. ఆ సినిమాలో ఉన్నోళ్ళు సునీల్ ఉన్నారు, అనసూయ ఉన్నారు. వాళ్ళు దాంట్లో విలన్స్ గా ఉన్నారు. దీంట్లో ఏ పాత్ర లేదనమాట వాళ్ళకి. ఓకే. కేవలం ఇది వచ్చి మన బన్నీ మీద రష్మిక మందన మీద నడిచింది. ఓకే. రష్మిక మందన మీద ఈ యానిమల్ అనే సినిమా వచ్చింది కదా, ఆ టైప్ లో ఉన్న సెక్స్ లాగా వాడిని రెచ్చగొట్టడం అట్లాంటి సన్నివేశాలు అవి ఉన్నాయి. ఓకే. పాటలుగా చూస్తే మాత్రం పాటలు పెద్ద బాగలేవు. కిసిక్ కిసిక్ అని ఆ శ్రీలీల యాక్ట్ చేసిన పాట కూడా ఆ! అంటే శ్రీలీల అని పెట్టారు కానీ దానికి ఉన్న ఊపు దీనికి లేదు. ఓకే. దానికి ఉందే అంటావా అంటావా అని. అవునవునవును. దాంట్లో 3-4 పాటలు బాగున్నాయి. అవును. 3-4 పాటలు బాగున్నాయి. వల్లి శ్రీవరి జోరి జలక్ జైసే అనే హిందీలో ఉంది కదా, అవునవునవును. శ్రీవల్లి అని. అవును. ఆ పాట ఒకటి స్వామి నా స్వామి అనేది ఉంది కదా, ఫస్ట్ పార్ట్ అవన్నీ హిట్. సూపర్ డూపర్ హిట్ కదా ఫస్ట్ పార్ట్. అవును. అన్ని సూపర్ డూపర్ హిట్లే. అవును. మ్యూజిక్ పరంగా గానీ, డాన్స్ పరంగా గానీ, విజువల్ పరంగా గానీ అన్ని సూపర్ డూపర్ హిట్ సాంగ్స్. అది క్లాసిక్ ఇంకా. అవును. ఎందుకంటే ఈ సినిమాకి కావాల్సింది ఏంటంటే వైలెన్స్ ఉండొచ్చు. ఓకే. వైలెన్స్ హీరోని ఎలివేట్ చేసే దానికి వాడుకునేది. పాటలు అనేవి రిపీట్ ఆడియన్స్ కోసం వాడతారు ఎప్పుడు కూడా. సినిమాలో అదొక ఫార్ములా. ఓకే. సినిమాకి సంగీతం ప్రధానం అనమాట. మనం తీసిన జయం సినిమా కూడా ఆ! 9 పాటలు హిట్ అయింది కాబట్టి రిపీట్ మీద కొట్టి అది ఆ కాలంలో 13 కోట్లు సంపాదించింది. అవును. అవును. కాలంలో ఇంద్ర ఎంత 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 వచ్చిందో దీనికి అంత వచ్చింది. అవును. చూడండి, ఇంద్రాకి బడ్జెట్ ఎక్కువ, మన దానికి బడ్జెట్ తక్కువ. అవును.
అయినా ఆ కాలంలో రిపీట్ ఎట్లా వచ్చారు అని అంటే కొన్ని సీన్స్ ఉండాలి, జనరంజకమైన సీన్స్ ఉండాలి, కొన్ని ఉంటే చాలు. ఆ, ఓ అంతా సినిమా అంతా ఏడ్చుకోండి, సినిమా అంతా కొట్టుకోండి అని చెప్పేది కాకుండా పాటలు ఉండాలి, అన్నీ ఉండాలి. అవును. అన్నీ ఉన్నప్పుడు క్లిక్ అయిపోతుంది సినిమాలు. ఈ సినిమాలో మేజర్ పాయింట్ ఏంటంటే కథనం సరిగా లేదు. ఓకే. ఇది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ త్రివిక్రమ్ శ్రీనివాసు ఇప్పుడు ఆర్య 1 అని ఒకటి తీసాడు. అవును. ఆర్య 2 లో కూడా సేమ్ ప్రాబ్లం వచ్చింది. కరెక్ట్ కరెక్ట్. కథనము సరిగా లేక ఆర్య 2 బాక్స్ ఆఫీస్ దగ్గర పోయింది. అవును. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఒక హీరోని ఎలివేట్ చేసేదానికే మనం ఇక్కడ సినిమా తీసినట్టుంది. ఆయన సంపాదించిన నేషనల్ అవార్డు సంపాదించాడు కదా. అవునవునవును. ఒక నేషనల్ అవార్డు మళ్ళా మనం ఒక నేషనల్ అవార్డు ఇప్పించాలా అనే ఫోర్స్ లోనే ఈ సినిమా నడిచింది. ఓకే. ఓకే. ఈ సినిమాలో హత్తుకునే సన్నివేశాలు, ఆ, అబ్బా గొప్పగా ఉంది అనే సన్నివేశం, ఈ ఈ జాతర అనేది ఒకటి జరుగుతుంది. అవునవును. అది ప్రీ క్లైమాక్స్ ముందు ఉంటుంది. ఆ సీను వచ్చి కొంచెం వెరైటీగా ఉంది. ఆ మ్యూజిక్ కొంచెం హెవీగా ఉంది అక్కడ రీ రికార్డింగ్. ఓకే. వేషధారణ బాగుంది. అంటే మన తిరుపతిలో జరుగుతుంటాయి కదా గంగమ్మ జాతరలో, అవును. 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 దాన్ని బేస్ చేసి తీసినట్టున్నారు. ఓకే. వేషధారణ డిఫరెంట్ గా ఉంది. అది కొంచెం బాగానే ఉంది. ఓకే. వెరీ గుడ్. ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే సినిమాకి వచ్చి డివైడ్ టాక్ ఓకే. చెప్పవచ్చు. ఆ, ఎక్స్ట్రాడినరీగా బాగుంది అని ఎవరు చెప్పటం లే. ఓకే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తీసుకుంటే ఈ రోజు జరిగిన బెనిఫిట్ షోకి, రాత్రి జరిగిన బెనిఫిట్ షోకి ఆ, కొన్ని సెంటర్లలో తగ్గిపోయింది. ఫుల్ కాల. అవునా? కొన్ని సెంటర్లలో ఫుల్ కాల. వైజాగ్ లాంటి ప్రాంతాల్లో ఫుల్ కాల. ఓకే. అదే విధంగా ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ అంటే ఈ క్లాస్ నడుస్తుంది, ఫ్యాన్ క్లాస్. ఆ, అక్కడ కూడా పెద్ద ఫుల్ కాల. ఓకే. అక్కడ కూడా పెద్ద ఫుల్ కాల. అనుకున్నంత రీతిలో వచ్చి జనాలు వచ్చి అంత రెచ్చిపోయి చేయలా. అంటే మెగా ఫ్యామిలీ ఎఫెక్ట్ ఏమన్నా ఉందా? ఖచ్చితంగా ఉంటుంది మెగా ఫ్యామిలీ ఎఫెక్ట్. యూత్ కదా, ఆ, యూత్ జనరేషన్, అదిగాక కాపు కమ్యూనిటీ ఎక్కువ ఉన్న జిల్లాల్లో ఎక్కువ ఉంటుంది ప్రెజర్. ఓకే. అంటే అల్లు అరవింద్ వాళ్ళు కాపులు అయినప్పటికీ కూడా ఆ, వాళ్ళు పాలకొల్లు ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఆ, అది కాక రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. పవన్ కళ్యాణ్ ని రంజింపజేయాలని అనుకుంటారే గాని అల్లు అరవింద్ ని, అల్లు అర్జున్ ని రంజింపజేయాలని ఎవరు అనుకుంటారు కాపులు? ఆ, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు పొజిషన్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు చేయాలనుకుంటారు. ఓకే. కాబట్టి ఏంటంటే ఇప్పుడు రాత్రి తొక్కిసలాట కూడా జరిగింది. ఆ, ఒక ఆమె కూడా చచ్చిపోయింది. అయ్యో. ఆ ఇద్దరు పిల్లలకి గుండె ఆగిపోయింది. అయ్యో. పోలీసు వాళ్ళు లాఠీ చార్జీ చేశారు. ఆ, అంటే బన్నీ అక్కడికి వచ్చాడు షో చూసేదానికి. ఆ, అర్థమైంది నీక? ఆ, బన్నీ అక్కడికి వచ్చారు కాబట్టి జనాలు వచ్చారు. ఆ. బన్నీతో పాటు టీము, సినిమా పనిచేసిన వాళ్ళు అందరూ వచ్చారు. ఆ, ఈ సినిమాకి ఖచ్చితంగా ఏంటంటే అనుకున్న ప్రకారంగా 1200 కోట్లు వస్తాయి, 1500 కోట్లు వస్తాయి, అన్ని రికార్డులు బద్దలవుతాయి. ఇవన్నీ జరగని పనులు. ఓకే. ఎందుకు జరగవు అంటే నార్త్ ఇండియాలో సినిమా పెద్ద లేదు. ఓకే. ఓపెనింగ్ లేనప్పుడు సినిమా ఈరోజు చూసిన వాళ్ళు 20% చూసిన వాళ్ళు బాగుంది అని అంటేనే కదా అక్కడ రేపు సినిమా కలెక్షన్ ఉంటుంది. కరెక్ట్. అంటేనే కదా కలెక్షన్ ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్. అవును. ఆ రేంజ్ మనకి ఇక్కడ పోయినసారి ఏంటంటే అడ్వాంటేజ్ కరోనా తర్వాత ఫ్రెష్ గా వచ్చిన సినిమా ఇది. అవును. కరోనాలో ఇళ్లల్లో మగ్గిపోయారు. ఇండియా మొత్తం ఇళ్లలోనే ఉండాలని చెప్పిన తర్వాత ఇది రెడీ ప్రాజెక్ట్ గా ఉండి కరోనా డేస్ లో రిలీజ్ చేయాల్సింది పోయి రిలీజ్ చేయకుండా కరోనా ఎప్పుడైతే అది తీసేశారో అప్పుడు రిలీజ్ అయింది సినిమా. అవును. అప్పుడు అందరు రెడీగా లేరు. ఒకటే ఉంది సోలో సినిమా. ఓకే. దాంతో దేశవ్యాప్తంగా గుద్దుకుంది. పాటలు అన్ని బాగుండే తలకి. అవును. ఇప్పుడు చెప్పాలంటే హిందీలోనే ఎక్కువ కలెక్ట్ చేసింది తెలుగు కంటే. ఓకే. లాస్ట్ టైము. ఓకే. కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు ఆయనకి నిర్మాతకు వచ్చేసింది 165 కోట్లు అని అంటే అవన్నీ అడ్వాన్స్లే ఉంటాయి. అవును. ఇక్కడ సినిమా ఫీల్డ్ లో ఎట్లుంటుందంటే ఇప్పుడు హిందీ అనేది తెలుగు వాళ్ళకి తెలీదు. మీకు ఎంత డబ్బు కావాలా, ఇంత కావాలా ఇస్తాం, మీకు రాకపోతే తిరిగి ఇచ్చే పద్ధతిలోనే ఇస్తారు.
అచ్చా, ఓకే. రాకపోతే వాళ్ళ కమిషన్ ఇస్తే వాళ్ళు తిరిగి డబ్బులు వెనక్కి ఇవ్వాలా, ఖచ్చితంగా ఇవ్వాలా వెనక్కి. అచ్చా, ఇచ్చే స్కీమ్ మీదే అగ్రిమెంట్లు ఉంటాయి. ఓకే. దానికి ఇప్పుడు సుకుమార్ కూడా ఒక పార్ట్నర్ కాబట్టి అతను కూడా సంతకం చేసుంటాడు ఖచ్చితంగా. ఆ, కాబట్టి ఏంటంటే హిందీ ఫీల్డ్ అట్టుంటుంది. ఓకే. మలయాళం అంటే మలయాళంలో కూడా ఇదే సిస్టమ్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఏంటంటే మలయాళంలో కూడా ఒకే డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు. ఏరియాల వైజ్ గా మన దగ్గర ఉన్నట్టు డిస్ట్రిబ్యూటర్లు ఉండరు. ఆహాహా. ఎంటైర్ మలయాళ దేశం అంతా ఒకరు తీసుకుంటారు. ఆ, తమిళనాడు ఇదే సిస్టమ్ ఉంటుంది. ఆ, తమిళనాడులో కూడా బెనిఫిట్ షోలు ఏమీలా, ఓకే. ఎక్స్ట్రా షోలు ఏమీలా. ఓకే. బెంగళూరులో ఏమీలా, బెంగళూరులో క్యాన్సిల్ చేసి రాత్రికి బెంగళూరు కలెక్టర్ జీవో ఇష్యూ చేశాడు. ఆ, రాత్రి షో ఉండకూడదు. రెగ్యులర్ గా వాళ్ళు ఎప్పుడు షోలు మొదలు పెడతారో ఆ టైమింగ్ లోనే అకార్డింగ్ టు ద సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారమే, బెంగళూరు కర్ణాటక సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారమే మీరు అయ్యాలా అని అక్కడ ఉన్న ప్రభుత్వం దానికి చట్టం తెచ్చింది. ఆ, కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి రాత్రి లేదు సినిమా ఆడ. అయ్యయ్యో. ఇవన్నీ ఏంటంటే బేసిక్ థింగ్ ఏంటంటే సినిమా అనుకున్న రేంజ్ లో ఏదో ఆడిపోద్ది, బ్రహ్మాండంగా ఉంటది అని అనుకున్నారు. అవును, ఎక్స్పెక్టేషన్ అట్లా ఇచ్చారనమాట. దానికి హైప్ అట్లా ఇచ్చారు. అవును. మామూలుగా స్టైల్ అది ఇది దాని వ్యవహారము అది ఇది చేశారు. దీంట్లో అంతా ఒక అడ్వర్టైజ్మెంట్ ఫిలిం లాగా, అడ్వర్టైజ్మెంట్ లాగే ఉన్నాయి. ప్రతి సీను, అతని యొక్క నడక, అతని యొక్క వ్యవహారం, అతని యొక్క డ్రెస్, ఆ చిత్తూరు భాష, అదే విధంగా పాన్లు వేసుకొని మాట్లాడటము, అదే విధంగా హెలికాప్టర్లలో దిగడము. మనం షార్ట్ అడ్వర్టైజ్మెంట్స్ లో చూస్తున్నాం కదా. హీరో డామినేటింగ్, హీరో వన్ మ్యాన్ షో అనేది ఓన్లీ అల్లు అర్జున్ మీదే ఉంది సినిమా. కథాపరంగా త్రివిక్రమ్ శ్రీనివాస్, అదే మన ఇతను ఎవరు మన సుకుమారు రాంగ్ స్టెప్ వేసాడని చెప్పవచ్చు. కథ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలా, హీరోని రంజించి చేసే కాన్సన్ట్రేషన్ చేయకూడదు. 3 పార్ట్ 4 పార్ట్ తీస్తామంటే ఇప్పుడు పార్ట్ 1 లో, ఇప్పుడు బాహుబలి పార్ట్ 1 లో గుచ్చారు, కత్తితో గుచ్చారు, అదే కదా చేశారు. అక్కడ ఫినిషింగ్ ఇచ్చారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేది ఇంక్లూడింగ్ నరేంద్ర మోడీతో సహా మాట్లాడారు. అవును, కరెక్ట్. అది ఒక క్యూరియాసిటీ ఉండింది. సెకండ్ పార్ట్ అందుకోసం బాగా ఆడింది. అవును. ఇక్కడ ఏముంటుంది క్యూరియాసిటీ, ఈ సినిమా బాగుండుంటే ఆ ఎండ్ ఫినిషింగ్ కి క్యూరియాసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ 3 పాటలు తీయడం, 4 పాటలు తీయడం, తర్వాత పాటలు ఏరే వాళ్ళు ఉంటారని ఈ ప్రచారాలు, ఈ డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టడాలు, ఇవన్నీ ఎట్ట హీరోల్ని రంజింపజేసేది, క్యారెక్టర్లు, ఇవన్నీ కూడా ఏంటండి చెప్పంటారా? ఇవన్నీ కూడా సినిమా ఫీల్డ్ ఏంటంటే ఎక్కడో ఏ దిశకెళ్తుంది అనేది అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాయి. కొన్ని సినిమాలు ఆడుతున్నాయి. మొన్న ఒక సినిమా రిలీజ్ అయింది, రోటీ కపడా ఔర్ రొమాన్స్. ఆ సినిమా బాగుంది అని అన్నారు. దీనికి ఎంత రివ్యూ రేటింగ్ ఇచ్చారో దానికి అంత ఇచ్చారు. అది మొన్న 29 రిలీజ్ అయింది, ఈ రోజు తీసేసారు. ఈ రోజు తీసేసారంటే ప్రతి ఒక్క సినిమా థియేటర్ లో ఈ సినిమా వేస్తున్నారు. ఇంకా సోమవారానికి, ఇప్పుడు ఎల్లుండికి ఖాళీ ఉన్నాయి అన్ని థియేటర్లలో. సినిమా బాగుంటే ఎల్లుండికి టప్ బుకింగ్ అయిపోద్ది. రేపు అంటే ఈ రోజు ఫుల్, గురువారం, ఈ రోజు లెక్క ప్రకారం మొదటి రోజు కదా, రాత్రి 900 కట్టిన వాళ్ళ పరిస్థితి కాకుండా లెక్క ప్రకారం ఏంటంటే నైజాము 100 కోట్ల దాకా కలెక్ట్ చేస్తున్నారు, ఆంధ్ర 100 కోట్ల దాకా కలెక్ట్ చేస్తున్నారు, సీడెడ్ ఒక 40-50 దాకా కలెక్ట్ చేసినట్టున్నారు. 250 కోట్ల ఆంధ్రప్రదేశ్ వ్యాపారం జరిగింది. మిగతా అన్ని కలిపి 165 కోట్లు. అవన్నీ ఉత్తమ ఆటలు. ఎక్కడైనా సినిమా రిలీజ్ చేసుకోవచ్చు కావాలంటే, దేశంలో ఎక్కడైనా చేసుకోవచ్చు. మల్టీప్లెక్స్ సిస్టమ్ వచ్చిన తర్వాత మనం ఎక్కడ కూర్చొని సినిమా పూనాలో వేయచ్చు, సింగిల్ స్క్రీన్ లో ఏ స్క్రీన్ ఉంది పీవీఆర్ వాడితో అగ్రిమెంట్ వేసేయచ్చు. ఇక్కడ అటువంటి వెసులుబాటు ఉంది. ఇంతకు ముందు అట్టుండేది కాదు. మనం బాంబేలో పోయి కూర్చొని మన సినిమా అక్కడ రిలీజ్ చేసుకోవాల్సి వచ్చింది. మేము ఆఖరి పోరాటం డబ్బింగ్ చేసినప్పుడు మేము బాంబేలో కూర్చొని అన్ని సెంటర్లు మాట్లాడుకొని రిలీజ్ చేయాల్సి వచ్చింది. కాబట్టి అప్పుడు సిస్టమ్ వేరు, ఇప్పుడు
సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయి, లెక్క కరెక్ట్ గా వస్తుంది. ఆన్లైన్ లో 5 నిమిషాల్లో ఎఫ్ఐఆర్ ఇది క్లోజ్ చేయంగానే కలెక్షన్ షీట్ క్లోజ్ చేయంగానే మనకు వచ్చేస్తుంది లెక్క, ఆటోమేటిక్ గా మెయిల్ లో వచ్చేస్తుంది. సిస్టమ్ మారిపోయింది. ఈ యుఎస్ లో ఉండేది ఈ సిస్టమ్, వార్నర్ బ్రదర్స్ అని, కొలంబియా అని, అవన్నీ ఆ సిస్టమ్ లో నడిచాయి యుఎస్ లో. కానీ ఇక్కడ కూడా ఆ సిస్టాలు వచ్చేసినాయి. మల్టీప్లెక్స్ లో వచ్చిన తర్వాత ఆ సిస్టాలు వచ్చేసినాయి. సింగిల్ స్క్రీన్స్ అనేవి అప్పుడు 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 ఉండేవి అప్పుడు ఉండేవి కాబట్టి లేట్ టు కలెక్షన్స్, రేట్లు ఫ్లాట్ రేట్ అమ్మడం ఇట్టుండేది. ఇప్పుడు గవర్నమెంట్ రేట్లు ఇప్పుడు ఏం జరుగుతుందో ఏందో కూడా ఆలోచించాలన్నమాట. గవర్నమెంట్ రేట్ల ప్రకారం అమ్మితే జనం రారు కదా. అవును అవును. సినిమా అంత బాగా లేదు కదా, రిపోర్ట్ లేదు కదా. గొప్ప రిపోర్ట్ ఉన్నప్పుడు ఎవరు కూడా ఆ రేట్లుగా కొనుక్కొని సినిమా చూసేదానికి కూడా ముందుకెళ్తారు. అవును. గొప్ప రేట్లు లేనప్పుడు తగ్గినప్పుడు చూద్దాంలే అనుకుంటారు, లేదంటే ఓటీటీకి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎట్లయినా ఓటీటీకి వస్తుంది కాబట్టి పండక్కి ఓటీటీకి వస్తుంది కాబట్టి చూద్దాంలే అని అనుకుంటారు. అవును. కాబట్టి ఏంటంటే ఇది దీని పరిస్థితి. టెక్నీషియన్లు ఎలా చేశారు? టెక్నీషియన్లు పాటలు పెద్ద బాగలేవు. సాంగ్ మీరు అనుకున్నట్టు కిస్కి 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 అనే పాట స్పెషల్ సాంగ్ ఉంది చూడు, అవును, ఆ పాట అసలు ఏం పెద్ద బాగలేదు. అదే విధంగా డాన్స్ కొరియోగ్రఫీ కొంచెం వీక్ ఉంది. కొరియోగ్రఫీ అనుకున్నంత గొప్పగా లేదు. పుష్ప 1 లో ఉన్నంత గొప్పగా లేదు. పుష్ప 1 లో ఊ అంటావా గణేష్ ఆచార్య గారు ఎరగదీశాడు కదా, బాంబే డాన్స్ మాస్టర్ ఎరగదీశాడు కదా. అది ఫోటోగ్రఫీ వచ్చి ఎవరో ఇంగ్లీష్ అతను చేసినట్టున్నాడు. ఫోటోగ్రఫీ బాగుంది. అదే విధంగా ఎడిటింగ్ సామాన్యం తీసిందే కదా ఎడిట్ చేస్తారు. కాకపోతే ఏంటంటే లెంగ్త్ ఎక్కువ ఉంది. 3 hours 20 minutes ఉంది ఫిలిము. బోరుగా ఫీల్ అవుతుంది. ఎప్పుడెప్పుడు సన్నివేశాలు పోతాయా అని. డైరెక్టర్ రచించే డైరెక్టర్ ఇప్పుడు మేము నిజమని తీసాము, అది కూడా 3 గంటల 8 నిమిషాలు ఉంటుంది. తగ్గించవా అంటే డైరెక్టర్ ఆయన ఇష్టపడి ఆయనకు ఒక బిడ్డలాగా అనమాట సినిమా అనేది. అలాగ అనుకుంటారు డైరెక్టర్లు. సుకుమార్ కూడా తను రాసింది అంత గొప్పగా పోయినాయి కాబట్టి 2 సినిమాలు అని ఒక గొప్ప అని అనుకొని 3 గంటల 20 నిమిషాలు ఏ బోరు కొట్టదు, దీనికి క్రేజ్ ఉంది అని చెప్పి ఆ రకంగా ఒక డెసిషన్ తీసుకొని ఉంటారు. ఇప్పుడు తగ్గించేది అదంతా జరిగే పని కాదు. ఎందుకంటే ఆల్రెడీ బ్యాడ్ టాక్ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎంత తగ్గించినా ఆ సినిమాలు బ్యాడ్ టాక్ అనేది డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ టాక్ ఉంది. సాలిడ్ టాక్, సూపర్ హిట్ టాక్ అనేది లేదు. సూపర్ హిట్ అండి ఇది అనే వాళ్ళు ఎవరు లేరు. సాలిడ్ గా పర్వాలేదండి అని అంటున్నారు. అది కూడా ఏది మొదటి రోజు పర్వాలేదు అని అంటున్నారు. ఈ రోజు ఏమంటారు? నిన్న చూసిన వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తుంటే నేను చూసుకొని వింటున్నా. నాకు కూడా నాకు కెమెరాలు పెడతారంటే నేను వద్దన్నా. నేను చెప్పకూడదు కదా ఆడ. వాళ్ళెవరు ఫ్యాన్స్ వాళ్ళు చెప్పుకునేటప్పుడు నేను ఉన్నది చెప్తా, వాళ్ళు లేని చెప్తుంటారు. సూపర్ సార్ అరస్తా వస్తుంటారు లోపల నుంచి. అది మనకి ఎట్టు కుదురుతుంది? అప్పుడు అక్కడ క్లాష్ అవుతుంది. జగపతి బాబుది ఎలా ఉంది? జగపతి బాబు అంత క్యారెక్టర్ అన్ఫినిషింగ్ గా ఉన్నాయి. ఏ క్యారెక్టర్ కూడా ఫినిష్ కాల. థర్డ్ పార్ట్ ఒక క్యారెక్టర్ ఒక అంతం ఉండాలి కదా. అంటే థర్డ్ పార్ట్ కోసం ఆపారా? థర్డ్ పార్టీ కోసం ఆపేరేమో అని ఒక వర్షన్ మనం అనుకోవచ్చు. అంటే దానిలో చెప్పలేదా థర్డ్ పార్ట్ ఉండబోతుంది అని చెప్పలేదా? అంటే లాస్ట్ లో టైటిల్ వేరే టైటిల్ వేసారు కదా. అదే అనేది వేసేది కదా. వేసారా? వేసారు కదా. వేసారంటే ఉన్నట్టేగా. వేసారంటే ఉన్నట్టే కదా. అది అజయ్ అనే వాడి మీద ఫినిష్ అయింది కదా సినిమా. అజయ్ ఫస్ట్ లో చూసాం కదా. అజయ్ ఒక అదేదో తమ్ముడు కొడుకో ఏదో అవును అతని మీద ఫినిష్ అయింది. బాంబ్ బ్లాస్ట్ అయింది, అతని మీద ఫినిష్ అయింది సినిమా. అంటే ఇంకా కథ ఏముందో, ఇంకా కొత్త హీరో యాడ్ నుంచి వస్తాడు. లెక్క ప్రకారం ట్రైలర్ లో చూపించిన ప్రకారం పుష్పకి మరణం లేదురా పులిలాగా వస్తుంటాడు చూడు. అంటే దాని ఎంట్రన్స్ లో పుష్ప మళ్ళా వస్తాడేమో ఆ బాంబ్ బ్లాస్ట్ లో బతికి అనుకోవచ్చు. ఆ థర్డ్ పార్ట్ లో అది సెకండ్.
అదే సెకండ్ పార్ట్ లో ఉంటదేమో అని తీసినట్టున్నారు. లెంగ్త్ ప్రాబ్లం వల్ల ఇంకో థర్డ్ అని ఫోర్త్ అని అలా తీస్తారనమాట. అంటే యువ హీరో విలన్ గా వస్తాడు అన్నారు. ఎవరై ఉంటారు ఆ యువ హీరో? యువ హీరో విలన్ అంటే విజయ్ దేవరకొండ ఉండొచ్చు. ఓ ఇప్పుడు అతను ఉండొచ్చు. ఆ, విజయ్ దేవరకొండ కాకపోతే ఇంకెవరు ఉన్నారు ఆడ యువ హీరో? నాని చేయడు. ఉమ్, నాని ఫ్యామిలీ మ్యాన్ కదా. అవును అవును. విజయ్ దేవరకొండ అంటే కొంచెం రఫ్ క్యారెక్టర్ చేస్తున్నాడు కాబట్టి అతను రావచ్చు. ఓకే. ఏ ఏ ఏది ఉన్న క్యారెక్టర్లు యువ హీరోలు రావడం కాదే. ఎవరు హీరో అయిన సినిమాలో కథ లేకపోతే ఎవరు చూస్తారు చెప్పు? అంతేగా. చిరంజీవి అయినా చూడరు, ఎవరైనా చూడరు. ఉమ్, స్టోరీ ఉండాలా. ఓన్లీ ఓపెనింగ్ వచ్చే దానికోసమే పెద్ద హీరోలు ఉపయోగపడతారు. ఓకే. ఇది బేసిక్ నిజం. అంతే కదా. సో ఓవరాల్ గా కేతిరెడ్డి జగదీష్ రెడ్డి గారి రిపోర్ట్ ఏంటి? రేటింగ్ ఏంటి? రేటింగ్లు గీటింగ్లు మనం ఏం కానీ ఉమ్, రేటింగ్లు అని 2.5లని 5లని 5కి ఎంత ఇస్తారని అట్లాంటివి మనం చెప్పం కానీ ఆ, సినిమా వచ్చి యావరేజ్ సినిమా, ఓకే సూపర్ డూపర్ హిట్ కాదు. ఓకే ఇది మాత్రం ఖచ్చితంగా నేను చెప్తా. ఓకే. ఎందుకంటే నాకున్న సినిమాటిక్ నాలెడ్జ్ ప్రకారం అయితే ఏమి, ఆ, యాజ్ ఏ ఆడియన్ గా నేను చూసిన విధానం అయితే ఏమి, ఓకే. నాకెక్కడెక్కడ బోర్ కొట్టినాయో జనానికి కూడా అక్కడే బోర్ కొడతాయి కదా. అవును అంతేగా. జనరల్ గా ఏమి అభిమానులకు కొట్టకపోవచ్చు, ఏదైనా చూడొచ్చు ఆయన ఏం చేసినా. ఆ, కానీ ఒక జనరల్ పబ్లిక్ గా నేను చూస్తే నాకు నచ్చాలి కదా సినిమా. అవును అవును. జనరల్ పబ్లిక్ నచ్చితేనే కదా వస్తారు. ఇప్పుడు రిపీట్ కూడా ఉండదు ఛాన్స్. అవును. ఆహా. ఎందుకంటే పాటలు బాగాలేవు కదా. ఓకే ఓకే. పాటలు సాంగ్స్ బాగుంటే రిపీట్ యూత్ వస్తారు. రైట్. బయ్యర్లు సేఫేనా? బయ్యర్లు ఎట్ట సేఫ్ అవుతారు? సేఫ్ కారు. ఆ, ఒక్కొక్కరు చాలా రేట్లు ఎక్కువ పెట్టుకొని ఉన్నారు. ఆ, వైజాగ్ లాంటిది 23 కోట్లకో ఎంతకో కొనున్నారు. బా బా బా. 23 కోట్లు అంటే 23 కోట్లు రావాలంటే దానికి ఆ దానికి దానికి కమిషన్ రావాలి, చాలా రావాలి. 23 కోట్లు రావాలంటే 35 కోట్లు రావాలి. ఆ, ఎట్లా వస్తుంది 35 కోట్లు? ఆ, దాంట్లో నాకు తెలిసి ఏదో రికవరబుల్ ఉంటది కొంచెం అమౌంట్. ఓకే. అంటే రేపుడుతో 10 కోట్లు వస్తుంది. ఆ, అంటే ఈ రోజుతో 10 కోట్లు వస్తుంది. నిన్న జరిగింది కదా. ఆ, నిన్న అక్కడ జరిగిన తంతు అయితే ఏమి, ఆ, అదే విధంగా ఇప్పుడు వైజాగ్ జిల్లాలో అన్ని విజయనగరం శ్రీకాకుళం పెద్ద జిల్లా అది. ఆ, పెద్ద జిల్లా కాబట్టి ఈ రోజు అన్ని హౌస్ఫుల్ ఉన్నాయి కాబట్టి 10 కోట్లు వస్తుంది. ఓకే. రేపు ఇంకా బుకింగ్ స్టార్ట్ కాల. ఆ, అంటే బుకింగ్ స్టార్ట్ కావాలంటే బుకింగ్ ఉన్నాయి, ఆన్లైన్ లో టికెట్లు ఉన్నాయి. ఆ, రేపు ఎట్లా కలెక్ట్ చేస్తుంది? రేపు శుక్రవారం, అవును ఎల్లుండి శనివారం, అవును. ఆదివారం ఎట్లుంటుంది? సోమవారానికి సినిమా దాని భవిష్యత్తు తెలిసిపోద్ది. రైట్. సోమవారం మీరు లెక్కని మీరు చెప్పిన లెక్కని 3 రోజుల్లో 30 కోట్లు వచ్చేయాలిగా నెక్స్ట్ 3 రోజులు. ఎట్లా వస్తుంది? 30 రేపు శుక్రవారం సరిగా లేకపోతే ఆక్యుపెన్సీ తక్కువ ఉంటే 30-40% పడిపోతే రేట్లు ఎక్స్ట్రా ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు ఫ్యాన్స్ టైం కాబట్టి నాకు తెలిసి పడకపోవచ్చు కదా గురుగారు. కంప్లీట్ అంతమంది ఫ్యాన్స్ ఉండరు. ఈ రోజు చూసే అంత ఫ్యాన్సే ఉంటారు. ఈ రోజు రాష్ట్రం అంతా షోలు వేసారు కదా. ఆ రాష్ట్రం అంతా వేస్తే ఎంతమంది ఉంటారు? బన్నీకి ఒక 2 లక్షల మంది ఉంటారేమో ఫ్యాన్స్. ఓకే ఓకే. అంతకంటే ఎక్కువ ఉండరు. ఓకే. అంతమంది చూసేసి ఉంటారు ఈ రోజు ఇప్పుడు షో. అవునవును. షోలు పన్నీ కదండి. కరెక్ట్ కరెక్ట్. సంధ్యాలాంటి థియేటర్ చాలా పెద్దది. శ్రీరాములు థియేటర్, అక్కడక్కడ మల్లికార్జున అన్ని వేశారు కదా. ఇటు పక్క ఏఎంబి అన్నిట్లో వేశారు కదా. ఒక హైదరాబాద్ సిటీలోనే 10-15 వేల మంది ఆడియన్స్ చూశారు రాత్రి షో. 15,000 మంది చూశారు. ఇంకా నిజామాబాద్, కరీంనగర్ అన్ని జిల్లాల్లో చూసుంటారు కదా. అవును. నైట్ షో చూసుంటారు కదా. ఆంధ్రాలో కూడా అదే విధంగా చూసుంటారు కదా. యుఎస్ రిపోర్ట్ ఏంటి గురుగారు? ఏది మన యుఎస్ అమెరికా రిపోర్ట్ కూడా సేమ్ ఉంది. ఓవర్సీస్ రిపోర్ట్ కూడా అదే ఉంది. కొంచెం బోర్ ఉంది. కొంచెం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే సీన్లు. ఇప్పుడు సినిమా ఏంటంటే సినిమా ఎప్పుడు వచ్చేసి కన్ఫ్యూజన్ లో ఉండాలన్నమాట. సినిమా ఎప్పుడు ముందు ఏం జరుగుతుంది అని తెలిసిపోతుంది స్క్రీన్ ప్లేలో.
ముందు ఇది జరిగిపోద్ది, ఏదో క్యారెక్టర్ వస్తుందంటే ఈ క్యారెక్టర్ ద్వారా ఇది అట్లా జరుగుతుంది అనేది అర్థమైపోతుంది. ఓకే. ఇప్పుడు ఆ, అది అది అర్థమైపోతుంది. కాబట్టి ఏంటంటే కూడా యుఎస్ యుఎస్ కూడా ఓపెనింగ్ బాగానే ఉన్నట్టుంది. ఓపెనింగ్ బాగానే ఉందంటే అది వాళ్ళకి హాలిడే కాదు కదా. ఓకే. ఓకే. కాకపోతే ఈ ఈ ఈ వైఎస్ఆర్సీపీ ఈ వాదం ఉంది కదా. అవును. ఇప్పుడు జగన్ బొమ్మలు అక్కడక్కడ పెట్టారు కదా. అక్కడక్కడ ఆంధ్రాలో పెట్టారులే జగన్ బొమ్మలు, పిఠాపురంలో అక్కడక్కడ పెట్టారులే. తగ్గేదేలే అని జగన్ది అతనిది. అచ్చా, జగన్ అతను కలిపి పెట్టారా? కలిపి పెట్టారు ఫ్యాన్స్ వాళ్ళు. పెడితే అవన్నీ చించారు రాత్రి, పెద్ద గొడవ అయింది. అంటే రాయలసీమలో కూడా పెట్టారు. రాయలసీమ ఎంపీలు కూడా వాటి మీద స్పందించారు. రాయలసీమలో కొన్ని జిల్లాల్లో పెట్టారు. ఆ జగన్ వల్లనే దాంట్లో డైలాగులు కూడా ఉన్నాయి. అవి చెప్పాల నీకు అసలు. చెప్పండి అసలు. ఆ డైలాగులు బాస్ అంటే ఈ నేనే బాసు అన్నట్టు, మామూలుగా చిరంజీవి గారిని బాస్ అంటుంటారు. ఆ బాస్ అనేది ఎవరు అనుకున్నారు? బాస్ నేనేను, బాస్ తమ్ముడైనా కానీ ఎవడైనా కానీ నా మాట నేనేను బాసు, అది ఇది అని చెప్పే డైలాగ్ ఉంది దాంట్లో. పవన్ కళ్యాణ్ వేసాడు అయితే. వేసారు, డైలాగ్ వేసారు. ఓహో, డైలాగ్ వేసారు. ఓకే. ఆ డైలాగ్ డైరెక్ట్ గా వేసింది దాంట్లో. అది విషయం. వేసింది. పవన్ కళ్యాణ్ చేతిలో అది లేకుండా పోయేదానికి కారణం బాలకృష్ణ గారు. ఓకే. ఎందుకంటే బాలకృష్ణ గారు అది అన్స్టాపబుల్, ఆహా నెట్వర్క్ లో రామేశ్వరు వాళ్ళిద్దరు పార్ట్నర్స్ కదా. అల్లు అరవింద్ ఇద్దరు పార్ట్నర్స్ కదా. ఆ అల్లు అరవింద్ అతన్ని పెట్టి కదా షో చేస్తున్నాడు. అతను పెట్టి షో చేస్తున్నాడు కాబట్టి అల్లు అర్జున్, అల్లు అరవింద్ ఫ్యామిలీ మద్రాసులో నుంచి వాళ్ళకి ఫ్రెండ్స్ కాబట్టి చంద్రబాబు గారికి ఫస్ట్ చెప్పినట్టున్నారు. దేవరకు అంత ఇవ్వలేదు బెనిఫిట్స్, ఏది రేట్లు. అవును, కరెక్ట్. దేవరకు అంత లేదు రేటు. అవును. ఇప్పుడు దీనికి అంత రేట్ ఇచ్చారంటే రాబోయే కాలంలో వచ్చే సినిమాలన్నిటికి కూడా అంటే రేపు గేమ్ చేంజర్ వస్తుంది పండక్కి. అవును, గేమ్ చేంజర్ అయితే ఏమి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అయితే ఏమి, అన్ని కూడా మనమేమంటున్నామంటే ప్రభుత్వము ఒక నిర్దిష్ట ప్రణాళికను ఒక దాన్ని చెయ్యాలి. వీళ్ళు ఇంత బడ్జెట్ తెచ్చాము, ఒక లెటర్ తో ఈ ఆర్డర్ వస్తుంది. ఒకే ఒక లెటర్, మాది హై బడ్జెట్ సినిమా, మేము ఇంత ఖర్చు పెట్టాం, అక్కడ తీసాం ఇక్కడ తీసాం అని చెప్పి రాసేసి ఒక కాగితం ఇచ్చేస్తే ఎన్హాన్సింగ్ చేస్తున్నారు. ఇంత కాదు, ఎన్హాన్స్ చేసుకునే సిస్టమ్ ఒకటి పెట్టాలా. దానికి ఒక కమిటీని ఫామ్ చేయాలా, లెక్కలు సబ్మిట్ చేయాలా, ఇవన్నీ ఉంటాయి రూల్స్. ఎన్హాన్సింగ్ చేయాలంటే ఊరికి ఒక లెటర్ పెట్టేస్తే ఎన్హాన్సింగ్ ఇచ్చేస్తున్నారా సెక్రటరీలు. అట్లా అది ఆ తప్పు విధానం. లేదా మూడు ఫెస్టివల్స్ కి, హిందూ ఫెస్టివల్స్ కి మూడిటికి, ఏది దీపావళి, విజయదశమి, పొంగల్ కి, 3 ఫెస్టివల్స్ కి మీరు ఎంతైనా రేట్లు పెంచుకోండి అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు ప్రతి సినిమా వారానికి ఒక సినిమా, పెద్ద సినిమా రిలీజ్ అయితే రేట్లు పెంచుకుంటా ఉంటే ఇంకా ప్రేక్షకుడు థియేటర్ కి యాడ్ వస్తాడు, రాడు కదా. ఇవన్నీ ప్రభుత్వాలు ఆలోచించాలా. ఇప్పుడు రేవంత్ రెడ్డికి వచ్చేది ఏముంటుంది దీంట్లో? ఏం జిఎస్టీ వస్తుంది? అసలు వాళ్ళు జిఎస్టీ వసూలు చేసుకోలేక వస్తుంటే ఇలా పర్సంటేజే రావట్లేదు కేంద్రం నుంచి. దీన్నే వసూలు చేసుకోలేకపోతే ఈ రకంగా రేట్లు పెంచి ప్రజల్ని సంవత్సర పాలన 9వ తారీఖు రాబోతుంది. ఇప్పుడు ఈ సినిమాకి రేట్లు పెంచారు. ఇష్టం ఉన్నోళ్ళనే చూడడం అనేది కాదు ప్రజాస్వామ్యం. అవునా? డబ్బు పెట్టి ఇష్టం ఉన్నోళ్ళనే చూడడం అనేది ప్రజాస్వామ్యం ఎట్టి పరిస్థితుల్లో కాదు. వర్మ చెప్తున్నాడు కదా, నీకు నచ్చితే చూడు లేకపోతే తగ్గాక చూడు అంటున్నాడుగా. వర్మ చెప్పే లాజిక్లన్నీ తప్పు లాజిక్లండి. ఎక్కడో 1000 రూపాయలు ఉంటుంది సుబ్బయ్య హోటల్లో, 1000 రూపాయలు ఉంటుంది ఇడ్లీ, ఆడ పోయి తినకపోతే తినబాకండి, వేరే పక్కకు పోయి తినండి అని అంటాడు. కానీ అవన్నీ ఏంటంటే చెప్పంటారా, ఆ లాజిక్లు అంతా పనిచేయవు దీంట్లో. నేను ఒకటే అడుగుతా వర్మని, నీ ద్వారా అడుగుతున్నా,
ఇప్పుడు మొదటి రోజు ఏమో 900 పెట్టావయ్యా, నేను సుబ్బారావు హోటల్కి వెళ్ళాను, 1000 రూపాయలు ఇడ్లీ తిన్నానయ్యా. రెండో రోజు ఎందుకు 350 టికెట్ ఇస్తున్నావు నువ్వు? రాత్రి బెనిఫిట్ షో అన్నావు, 1000 రూపాయలు తీసుకున్నారయ్యా. రెండో రోజు 350కి ఇస్తున్నావు కదా, అదే హోటల్లో 350కి ఇస్తున్నావు కదా నువ్వు. అవును. ఒక షో అంటే అన్ని థియేటర్లకు అదే కదా రేట్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఇడ్లీ కావాలంటే మనం 10 రూపాయలు ఇడ్లీ తినగలుగుతాం, 5 రూపాయలు ఇడ్లీ తినగలుగుతాం, 100 రూపాయలు ఇడ్లీ తినగలుగుతాం, 30 రూపాయలు అట్లా లేదు కదా. ఒక థియేటర్ సింగిల్ స్క్రీన్ మల్టీప్లెక్స్, ఇదే కదా డివిజన్ ఆఫ్ వర్క్. అవును. ఇప్పుడు వర్మ ఏదో ఊరికే పిచ్చి పిచ్చిగా పెడతాడనే కానీ లాజిక్ ఏముంది దానికి? అతను పెట్టేదానికి మీకు ఇష్టం ఉంటే చూడండి, లేదంటే లేదనే దానికి మీరు రెండో రోజు ఎందుకు తగ్గిస్తున్నారు? అప్పుడు కంటిన్యూ పెట్టుకోవచ్చు కదా. మీ ఇష్టం వస్తే చూడండి, లేకపోతే వచ్చే లేదు, మేము 800 పెడతాము, మాకు డబ్బు కావాలా గవర్నమెంట్ కానీ అట్టే పెట్టుకోవచ్చు కదా. రెండో రోజు ఎందుకు 200 చేస్తున్నారు? మల్టీప్లెక్స్ సింగిల్ స్క్రీన్ ఎందుకు 150 రూపాయలు అమ్ముతున్నారు? దీన్ని చెప్పాలి కదా సమాధానం. రైట్ గురుగారు, ఫైనల్ గా పుష్ప 2 హిట్టా ఫ్లాపా ఏంటి? ఏది పుష్ప 2 యావరేజ్ అండి సినిమా. ఓకే, యావరేజ్ సినిమా, అంతేగాని సూపర్ హిట్ సూపర్ డూపర్ హిట్ అని మనం చెప్పము. ఓకే, ఓకే, చెప్పము, చూసాం కాబట్టి డెఫినెట్ గా అదే దాని రిపోర్ట్.